మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ప్రభావం విమానయాన రంగంపై పడింది. అమెరికా, భారత్ మధ్య నడిచే ప్రధాన రూట్లలో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. యుద్ధ మేఘాల కారణంగా కీలక గగనతల మార్గాలను మూసేయడంతో వేరే రూట్ల ద్వారా విమానాలను మళ్లిస్తుండటం, మరికొన్ని సర్వీసులను రద్దు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా, యూరప్, ఆసియా ఖండాలను అనుసంధానించే ప్రధాన కేంద్రంగా మధ్యప్రాచ్యం ఉంటుంది. ఘర్షణల నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు విమానయాన సంస్థలు వెనకాడుతున్నాయి. ఫ్లైట్ రేడార్ 24 డేటా ప్రకారం ఒకప్పుడు విమానాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు చాలా వరకు ఖాళీగా కనిపిస్తుంది. సురక్షిత ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళుతుండడంతో ప్రయాణ సమయం ఖర్చు పెరిగి ఆ భారం ప్రయాణికులపై పడుతోంది. గూగుల్ ఫ్లైట్స్ తాజా గణాంకాల ప్రకారం న్యూయార్క్, షికాగో, నెవార్క్ నగరాల నుంచి ముంబై, న్యూఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా న్యూయార్క్ JFK విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి టికెట్ ధరలు ప్రస్తుతం 1.34 లక్షల రూపాయల నుంచి 2.25 లక్షల వరకు పలుకుతున్నాయి. సాధారణ రోజుల్లో ఇవి 40,000 రూపాయల నుంచి ₹1,00,000 మధ్య ఉంటాయి. అంటే 100% పైగా ధరలు పెరిగాయి. షికాగో నుంచి వచ్చే విమానాల్లో ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. షికాగో, ముంబై రూట్లో టికెట్ ధరలు ఏకంగా 150% పెరిగి 1.9 లక్షల నుంచి 2.8 లక్షలకు చేరాయి. సాధారణంగా ఈ రూట్లో 45,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకే టికెట్లు లభిస్తాయి. అలాగే నెవార్క్, ముంబై, షికాగో, ఢిల్లీ రూట్లలో కూడా టికెట్ ధరలు రెట్టింపు కావడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు.